రూపంలో వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చెప్పి చూస్తే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04%. అంటే దేశం మొత్తం 12.04%తో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే, అగ్రిగేట్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే, రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పెరిగింది. ఏప్రిల్ మే ఒకసారి గమనిస్తే ఈ 2 నెలలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏప్రిల్ మే గమనిస్తే, ఈ ఏప్రిల్ మేలో కూడా గమనించినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను, ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, మా హయాంలో 14,644 కోట్లు ఏప్రిల్ మే 2 నెలలు కలిపి వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తగ్గి 14,579 కోట్లు, అంటే -0.44%. అంటే -0.44%. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబులేకి, ఆయన గజ దొంగల ముఠా జోబుల్లోకి పోతా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది. అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆస్తిని తాకట్టు పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆ ప్లే చేయమో ఒకసారి వీడియో క్లిప్పింగ్. ఆయన ఏమన్నాడు